అందరికీ మరణాత మరణాత మరణాత. దేవుని యొక్క సముఖములోనికి వచ్చిన మనెల్లరకును మన ప్రియుడు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపా సమాధానము దేవదేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి నిర్గమాకాండము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుకుందాం. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడైన మా యేసయ్య, సర్వాధికారి, సర్వోన్నతుడా, మీ ఘనమైన శక్తి కలిగిన నామమునకు వందనములు తండ్రి. జుంటితేనే దారుల కంటే తీయనైన నీ మాటలను వినుటకు మమ్మలను బలపరచే, మమ్మలను సరిచేసే మీ మాటలు వినుటకు మీ పాదముల దగ్గరకు మమ్మలను చేర్చిన తండ్రి మీకు వందనములు. మీరే మా అందరితోనూ మాట్లాడమని మా మంచి బోధకుడై ఉన్న యేసు స్వామి ద్వారా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరొకసారి మరణాత. చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనించిన వారమైతే, ఈ యొక్క నిర్గమాకాండ గ్రంథమును, ఈ నిర్గమాకాండ గ్రంథములో మనం ధ్యానము చేసుకునేటువంటి వ్యక్తి మోషే గారి యొక్క ఆయన లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయో ఈ అధ్యాయాలలో మనం గమనించవచ్చు. చూడండి, మోషేలో దాగి ఉన్న 7 మంచి అనుభవాలను నేటి దినాన మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం గమనించిన వారమైతే, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. చూడండి, దేవదేవుడు మోషే గారికి పని అప్పగిస్తూ ఉన్నాడు. గడిచిన దినాన కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అమ్మా, భక్తులైనటువంటి వారు చెప్పినటువంటి సాకులను మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రకంగా ఒక్కో విధంగా సాకులు చెబుతూ ఉన్నారు. అయితే నేటి దినాన మనం గమనించిన వారమైతే, మోషే గారిలో ఉన్న ఒక మంచి కొన్ని లక్షణములు లేదా ఈ యొక్క అనుభవాలు ఏంటి అంటే, గమనించండి, మోషే గారు దేవుని యొక్క ప్రణాళికలో లేనిదే ఈ యొక్క హోరేబు శిఖరపు పొద దగ్గర ఉండేవాడు కాదు. అయితే నేటి దినాన ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, పరిశుద్ధ గ్రంథము ఒక వ్యక్తి యొక్క పేరు రాయబడి ఉంది అంటే, ఆ వ్యక్తిని గూర్చినటువంటి మాటలను దేవుడు ఆ వ్యక్తిని గురించి ఎందుకు తెలియచేస్తూ ఉన్నాడో, ఆ వ్యక్తుల నుంచి మనం నేర్చుకోవలసినటువంటి మాటలు ఏమున్నాయో దేవదేవుడు ఈ యొక్క మోషే గారిని ఏర్పాటు చేసుకొని పంచకాండములను, అనగా ఆది కాండము, నిర్గమాకాండము, లేవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండములను రాయించిన వారైంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా గమనించండి, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను అంటూ ఉన్నాడు. అంటే
దేవుని ప్రణాళికలో ఉన్న మోషే గారు అని మనం గమనించవచ్చు. అయా దేవుడు ఎన్నుకున్నటువంటి వ్యక్తి మోషే, దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి మోషే. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, రమ్ము అంటూ ఉన్నాడు. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన మనల్ని కూడా దేవుని యొక్క మందిరముల ముందు వ్రాయబడినటువంటి మాటలు కొన్ని ఉంటాయి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. ఏమండి వాక్య భాగాలలో మనం గమనిస్తే మోషే గారితో దేవుడు అంటూ ఉన్నాడు, రమ్ము రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను అని ఇంత గొప్ప పని అప్పగిస్తూ ఉన్నాడు. అంటే మోషే గారు దేవుని ప్రణాళికలో ఉన్నటువంటి వ్యక్తి, లేదా దేవుడు ఎన్నుకొనినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే మోషే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు, ఇంకా ఈ పని అప్పగిస్తూ ఈ పనిని చేస్తూ ఉన్నటువంటి మోషే గారితో దేవదేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరలా ఏమండి పని అప్పగించాడు. రమ్ము అని పిలిచినటువంటి దేవుడు ఐగుప్తు దేశానికి పంపించి పని అప్పగించినటువంటి దేవుడు మరలా మోషే గారితో ఒక మాట అంటూ ఉన్నాడండి. అది ఏంటి అంటే హెబ్రీ పత్రికలో మనం చూడగలం. 3వ అధ్యాయము 2వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తే, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను మనం గమనించిన వారమైతే దేవదేవుడు అంటూ ఉన్నాడు, మోషే నేను నీకు ఒక పని అప్పగించాను, నేను అప్పగించినటువంటి పనిలో నీవు ఎలా ఉన్నావో తెలుసా? నమ్మకముగా ఉన్నావు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 6-7 వచనాలలో, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తయుండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టివాడు కాడు. అమ్మా దేవుడు అంటూ ఉన్న మాట ఏంటో తెలుసా? వినండి ఈ మాట చూడండి. వారిద్దరూ రాగా, అమ్మా ఎవరెవరటండి? ఎవరు వచ్చారట ఇక్కడికి? అహరోను మిరియాము ఇద్దరు వచ్చారు. ఏమండి ఎవరు వచ్చారట? అహరోను మిరియాము ఇద్దరు కూడా దేవుని సముఖములోనికి వచ్చారు. దేవుని సముఖములోనికి వచ్చినప్పుడు చూడండి 4వ వచనాలను మనం గమనించిన వారమైతే, మొదటి నుంచి ఒకసారి చదువుకుందాం. ఈ యొక్క సంభాషణ ఏంటో జ్ఞాపకం చేస్తాను. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకుని ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. యెహోవా మీరు ముగ్గురు, ఏమండి ఎవరు ముగ్గురట? అహరోను, మిరియాము, మోషే. చూడండి, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చాను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచాను. అమ్మ ఎవరెవరిని పిలిచారట? ఇప్పుడు మరలా ముగ్గురిని రమ్మన్నాడు, ఇద్దరిని
పిలుస్తూ ఉన్నాడు. పిలిచినటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల. మీలో ప్రవక్త ఎవరు? మిరియాము ప్రవక్తి. ఎవరండి? మిరియాము ప్రవక్తి. చూడండి, ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. ఇదిగో నేను ఎవరో ఈ ప్రవక్త తెలుసుకోవాలి అంటే ఈ ప్రవక్తకి కలలో కనిపించి నేను మాట్లాడతాను, దర్శనమిస్తాను. కానీ నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏమండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి లక్షణాలను లేదా మోషే గారి యొక్క అనుభవాలు ఇవి. అమ్మా, ఎవరి యొక్క అనుభవాలు? మోషే గారి యొక్క అనుభవాలు. ఏంటి అనుభవాలు అంటే, తన యొక్క అన్న అంటూ ఉన్నాడు, తన యొక్క అక్క అంటూ ఉంది. ఈ ఇశ్రాయేలీయులలో స్త్రీలైనటువంటి వారు లేరా? వెళ్ళి కూషు దేశపు స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఇతనితోనేనా దేవుడు మాట్లాడేది? మాతో దేవుడు మాట్లాడ్డా అంటే వెంటనే ఈ మాటను వినినటువంటి దేవుడు ఎవరికి కబురు పెట్టాడట? మీరు ఇరువురు కూడా ఎక్కడికి రండి, నా సముఖమునకు ప్రత్యక్ష గుడారము ద్వారమునద్దకు రండి అని పిలిచి, అమ్మా మోషే గారి గురించి దేవుడు వీరి ఇరువురి మధ్య సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఏమండి, మీరు అనుకుంటూ ఉన్నారు కదా, మీరు సనుక్కుంటూ ఉన్నారు కదా, మీరు నిందిస్తూ ఉన్నారు కదా, మీరు అవమానిస్తూ ఉన్నారు కదా. ఇదిగో ఈ మోషే ఒక ప్రవక్త అయ్యుంటే కలలో కనబడి నేను మాట్లాడేవాడినేమో, కానీ మోషే ప్రవక్త కంటే ఎక్కువ. ఏమండి, అందుకే చూడండి ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చాలా చక్కగా అంటూ ఉన్నాడు. నా సేవకుడైన మోషే అట్టివాడు కాదు. నేను కలలో కనబడి మాట్లాడట్లా, లేదా దర్శనము ద్వారా మాట్లాడట్లా, లేదా స్వప్నము ద్వారా మాట్లాడట్లా, లేదా పొదలో నుండి నేను అప్పుడు మాట్లాడినట్లు మాట్లాడట్లా. ఎలా మాట్లాడుతూ ఉన్నానంటే ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మోషే గారి యొక్క అనుభవము. దైవ సన్నిధిలో ఉన్నటువంటి మోషే గారి యొక్క అనుభవము ఏంటి అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే అనుభవాన్ని సంపాదించుకున్నాడు. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే హోరేబు కొండ దగ్గర రమ్ము అని దేవుడు పిలిచిన వెంటనే మోషే ఆ చోటికి వెళ్ళి దేవుడు చెప్పినటువంటి పనిని చేయడానికి పని కట్టుకుని తన కుటుంబాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాడండి? ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. చూడండి, దేవుని ప్రణాళిక ఏ విధంగా ఉంది అంటే దేవుడు ఏ విధముగా మోషే గారును సిద్ధము చేస్తూ ఉన్నాడో ఈ వాక్య భాగాలలో మనం నేర్చుకోవచ్చు. చూడండి, మొదటి అనుభవము, మోషే దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తి, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. రెండవదిగా మోషే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఈ ప్రజలందరితో నాకు విసుగొచ్చింది, ఈ ప్రజలందరినీ కూడా నేను హతమార్చి నీ ద్వారా నా సంతానాన్ని వృద్ధి చేసుకుంటాను అంటాడు. మోషే అంటాడు, ప్రభువా అయ్యా ఇలా చెయ్యొద్దయ్యా, ఇలా చేస్తే మీ దేవుడు అరణ్యములో వీరందరినీ కూడా సంహరించి వేశాడా అన్న అపకీర్తి నీకు వస్తుంది ప్రభువా అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిన వారమైతే ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగాలలో సంఖ్యాకాండము 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే అమ్మా ఎలాంటి వాడట మోషే?
చెప్పండి, ఒకసారి చెప్పండి, ఎలాంటి వాడటండి? ఇక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో, ఏమండి, దేవాతి దేవుడు చెబుతున్న మాట, భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఏమండి, 40 సంవత్సరాలకు ముందు మోషే గారు ఎలాంటి వాడు? ఆయనకు ఉన్నటువంటి కోపం ఎంత కోపం అంటే, నా వారినే నీవు కొడతావా అని ఐగుప్తీయుని చంపి ఇసుకలో పూడ్చిపెట్టేశాడు. అంత కోపం కలిగినటువంటి వ్యక్తితో దేవాతి దేవుడు మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, ఏమండి, వాస్తవానికి మనం ఆలోచన చేస్తే మోషే హత్య చేసినవాడు, మోషే దేవుని పలకలను విసిరినవాడు. కానీ రెండవసారి 40 రోజులు కొండ అనుభవంలో మోషే చాలా విషయాలు నేర్చుకున్నాడు. ఏమండి, మొదటిసారి కొండ అనుభవంలో 40 రోజులు ఉన్నటువంటి మోషే గారు, దేవాతి దేవుడు 10 ఆజ్ఞలు కలిగినటువంటి 2 రాతి పలకలను ఇస్తే, క్రింద ఉన్నటువంటి ఈ ప్రజలైనటువంటి వారిని వారు చేస్తూ ఉన్నటువంటి పనులను చూసి కోపముతో ఈ 2 పలకలను పగులుగొట్టివేశాడు. అంత కోపం. అమ్మా, ఒక మనిషిని చంపేంత కోపం ఉంది. ఒక మనిషిపై కోపాన్ని చూపించే, ఒక జనాంగానిపై కోపాన్ని చూపించేంత కోపం ఉంది. ఇంత కోపంతో ఉన్నటువంటి వ్యక్తితో దేవదేవుడు అంటూ ఉన్నాడు, మరలా మోషే గారిని 40 రోజులు ఎక్కడ పెట్టాడో తెలుసా? కొండ మీద పెట్టాడండి. ఏమండి, 40 రోజులు మరలా కొండ మీదకి వెళ్ళి 10 ఆజ్ఞలు తీసుకుని వస్తూ ఉన్నాడు. మొదటిసారి వెళ్ళినప్పుడు దూడను చేసుకున్నారు. మరలా రెండవసారి వెళ్ళినప్పుడు ఇలా చేసి ఉంటే వారి పరిస్థితి ఎలాగా ఉండేదో. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క భాగాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగిన వారమైతే, దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాట, మోషే భూమి అందంతటిలో మిక్కిలి సాత్వికుడు. ఇంత సాత్వికము, ఇంత విధేయత, ఇంత వినయము, లేదా ఇంత నెమ్మది ఈయనకు ఎలాగ కలిగింది అంటే, దేవుని సన్నిధానములో ఆయన కూర్చున్నప్పుడు దేవదేవుడు నేర్పినటువంటి విధానము. ఏమండి, ఎక్కడున్నప్పుడు దేవుని యొక్క సన్నిధానములో మరలా 40 దినాలు వెళ్ళి మరలా 40 దినాలు ఉండి మోషే గారితో దేవుడు అంటున్నాడు, నీవు క్రింద నుండే 2 పలకలను తీసుకుని నా యొద్దకు రా, నేను నీకు చెబుతానంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుని యొక్క మాటలను మనం గమనించిన వారమైతే, మోషే గారిని గురించి దేవదేవుడు అంటూ ఉన్నాడు, అయ్యా, ఒకప్పుడు బహు కోపము కలిగినటువంటి వ్యక్తి, ఒకప్పుడు ఒక మనిషి చేసేటువంటి పనిని బట్టి ఆ వ్యక్తిని హత్య చేసేంత కోపం కలిగినటువంటి వ్యక్తి. కానీ నేటి దినాన ఈయన ఈ విధంగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇతడు ఎక్కడ కూర్చుని ఉన్నాడు అంటే, నా సముఖములో, నా సన్నిధానములో 40 దినాలున్నాడు. ఎన్ని దినాలండి? 40 దినాలున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు నేటి దినాన మనందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట, అయ్యా, దేవుని యొక్క ప్రణాళికలో మనం కూడా ఉన్నవారం. దేవాతి దేవుడు అంటున్నాడు, అయ్యా, దైవజనుడైనటువంటి దేవదాసయ్య గారు తెలియచేసినటువంటి మాట, తనకు ఇష్టము కాని జనమును ఏం చేయడటండి? దరికి రానివ్వడు. అంటే ఎవరి ఇష్టములో ఉన్నావు మనం? దేవుని ఇష్టములో, అనగా దేవుని ప్రణాళికలో దేవునిచే ఏర్పాటు చేయబడినటువంటి వారముగా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అంతేకాకుండా దేవదేవుడు మోషేతో మాట్లాడిన విధానాన్నే మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు.
మోషే ఇల్లంతటిలో ఏ విధముగా నమ్మకస్తుడుగా ఉన్నాడో అలాగునని దేవుని యొక్క సంఘములో నమ్మకమైన వారముగా మనం కూడా ఉండాలి. మూడవదిగా దేవుడు అంటూ ఉన్నాడు, మోషే ఒకప్పుడు ఇలాంటి వ్యక్తే అయ్యా, చంపగలిగినటువంటి వ్యక్తి, చంపేంత కోపం కలిగినటువంటి వ్యక్తి. కానీ ఈ సాత్వికమైనటువంటి మనస్సు ఎప్పుడు కలిగింది అంటే నా సన్నిధానములోనికి వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధానములోనికి సముఖములోనికి ఎప్పుడైతే వచ్చాడో ఇంత గొప్ప అనుభవాన్ని పొందుకున్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనమా, నేటి దినాన ఎలాంటి వారైనా, వ్యసనపరులైనా, బహు కోపం కలిగిన వారైనా, ఇంకా ఒకరిని చంపేటువంటి విధానంతో ఉన్నవారైనా, దొంగలైనా, అబద్ధమాడేవారైనా, మోసం చేసేవారైనా, అన్యాయం చేసేవారైనా ఎక్కడికి వచ్చి మారారయ్యా అంటే దేవుని సన్నిధానములోనికి వచ్చి మారారు. ఏమండి, ఎవరు మార్చగలరు అంటే, అరే నీవు చేస్తూ ఉంది అన్యాయం, నీవు చేస్తూ ఉంది మోసం, ఇలా చేయకూడదురా అని నీవు ఎంతోమందికి ఎన్నోసార్లు చెప్పావు, కానీ వారు మారలా. అయ్యా నీవు వ్యసనపరుడుగా ఉన్నావు, ఇది మంచిది కాదు అని చెప్పావు, అయినా మారలా. కానీ ఎవరు మార్చారు అంటే దేవుని యొక్క సన్నిధానములోనికి వచ్చినప్పుడు మోషేలే ఉన్న కోపం ఎలాగైతే తొలగిపోయిందో అలాగునని మనలో ఉన్న దుర్గుణాలు ఏమైపోయాయి, దేవుని సన్నిధానములోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ తొలగిపోయాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య భాగాలలో మనం గమనిస్తే తెలియనటువంటి వారు, అనేకులైనటువంటి వారు అంటూ ఉండొచ్చు, అయ్యా ఒకప్పుడు నీవు ఎలా బ్రతికావో, ఒకప్పుడు నీవు ఎలా జీవించావో, నీ యొక్క జీవన విధానం ఏంటో, నీవు బ్రతికిన బ్రతుకు ఏంటో మాకు తెలుసు అని అనొచ్చు. కానీ నీవు ఏంటో నీ గురించి సాక్ష్యం చెప్పేది ఎవరండి? దేవుడు. దేవుడు అంటున్నాడు కదా, మోషే చూడండి వీరిద్దరిని పిలిచి, అహరోనుని మిరియాముని పిలిచంటూ ఉన్నాడు, మీరు ఇరువురు కూడా నా సముఖానికి రండి, నా ద్వారము దగ్గరికి రండి. మీరు ఏమనుకుంటున్నారు అసలు? ఏమండి, మీరు నా సేవకుడైన మోషేని గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారో? ఇదిగో మోషే నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. ఏమండి, ఈ మాట మాట్లాడినందుకు మిరియాము కుష్ఠరోగముతో ఊరి వెలుపల ఉంది. ఏమొచ్చిందటండి? ఆమెకు కుష్ఠరోగం వచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. దేవదేవుడు అంటున్నాడు, మోషే సాత్వికుడయ్యా. మోషే ఎలాంటి వాడు? సాత్వికుడు. నాలుగవదిగా ఆయనలో ఉన్నటువంటి లక్షణాన్ని మనం గమనిస్తే 3వ అధ్యాయము నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవునిని సేవించెదరనెను. చూడండి, ఈ మాటను చూస్తే దేవదేవుడు అంటూ ఉన్నాడు, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును. ఏమండి, మోషే గారిలో ఉన్న మరి యొక్క మంచి లక్షణం, ఈయన గొప్ప మంచి ప్రార్థనాపరుడు. ఏమండి, ఎవరటండి ఈయన? ప్రార్థనాపరుడు. దేవునితో మాట్లాడుటకు వెళుతూ ఉన్నాడు, దేవునితో మాట్లాడుటకు వెళుతూ ఉన్నాడు. అయ్యా ఇదిగో ఈ ఫరో దగ్గర ఇలా జరిగింది, ఏంటి ప్రభువా అని దేవుని సముఖానికి వెళుతూ ఉన్నాడు. అయ్యా ఈ ప్రజలైనటువంటి వారు ఇలా ఉన్నారు, ఏంటి ప్రభువా అని దేవుని సముఖానికి వెళుతూ ఉన్నాడు. అయ్యా నేను ఇప్పుడు ఎలాగ వెళ్ళాలి, నేను ఏం చేయాలి ప్రభువా అని మరలా దేవుని సముఖానికి వెళుతూ ఉన్నాడు. ఏమండి, అక్కడ ఇశ్రాయేలీయులు సనుగుతూ ఉన్న దేవుని సన్నిధానం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు.
అయ్యా ఐగుప్తులో సమాధులు లేవని ఈ ఎర్ర సముద్రములో మమ్మలను పడవేయుటకు తీసుకుని వచ్చావా అంటే అప్పుడు కూడా ఎక్కడికి వెళ్తున్నాడండి? దేవునితో మాట్లాడడానికి వెళుతూ ఉన్నాడు. అయ్యా నీళ్లు లేవు, ఈ నీళ్లు మేము తాగలేకపోతూ ఉన్నాం, ఈ మారా జలములు ఇలా చేదుగా ఉన్నాయేంటి అన్నప్పుడు దేవునితో మాట్లాడడానికి వెళ్తూ ఉన్నాడు. అయ్యా అసలు నీరే లేవయ్యా అంటే మరలా ఎక్కడికి వెళ్తూ ఉన్నాడండి? మనుషులతో కాదు, ఎవరితో మాట్లాడాలి? దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్య భాగం చూపబడుతున్నటువంటి మాట కీర్తనాకారుడు రాస్తూ 106వ కీర్తన 12వ వచనం, 106వ కీర్తన 12వ వచనాన్ని మనం గమనిస్తే, అయ్యా అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి. చూడండి అమ్మా, ఈ మాటలను మనం గమనించిన వారమైతే ఎప్పుడు నమ్ముతూ ఉన్నారో తెలుసా? మోషే గారి మాటలు అక్కడ పై వచనాలలో, ఆయనను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానము మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతుల నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు ఏమండి, ఇన్ని జరిగిన తరువాత అమ్మా ఎర్ర సముద్రము 2 పాయలుగా చీల్చబడి ఆరిన నేల మీద వారు నడిచి, ఈ ఆరిన నేల మీద వారందరూ కూడా ప్రయాణమై వెళ్ళిపోయిన తర్వాత మరలా ఈ యొక్క ఎర్ర సముద్రము మూసివేయబడినప్పుడు అప్పుడు వారంటూ ఉన్నారు, ఆయన మాటలు నమ్మిరే. చూడండి, దానికి 7వ వచనంలో ఒక మాట ఉంది. మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి, నీ కృప బాహుల్యమును జ్ఞాపకము తెచ్చుకొనకయుండిరి. సముద్రమునొద్ద ఎర్ర సముద్రమునొద్ద వారు ఏం చేశారటండి? వారు ఎక్కడ చేశారు? ఐగుప్తు దేశములో 10 తెగుళ్ళ నుండి రక్షింపలేదా? ఏమండి, అయితే ఎక్కడికి వచ్చి వారు చేస్తూ ఉన్నటువంటి పని మరలా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. దేవదేవుడు అంటూ ఉన్నటువంటి మాట ఏంటో తెలుసా? మోషే ప్రార్థనాపరుడు. ఎందుకు అంటే ప్రతి సమయములో దేవునితో మొరపెట్టేవాడు. ఆయన యొక్క అనుభవము నేటి దినాన చేరినటువంటి మనం సమయమందును అసమయమందును ప్రతి సమయమందును అన్ని వేళలలో దేవునిని ప్రార్థించే వారముగా ఉన్నామా? దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నటువంటి మాటలు ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించిన వారమైతే నిర్గమాకాండము 33వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తే దేవుడు అంటున్నాడు, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, చూడండి, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదవో అది నాకు తెలుపలేదు. నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షము నీకు కలిగి ఉన్నదనియు చెప్పితివి కదా. ఏమండి, ఏమంటూ ఉన్నాడండి? నీవు నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు అంటే ఇక్కడ అర్థము మోషే దేవుని యొక్క స్నేహితుడు. నేను నిన్ను ఎరిగి ఉన్నాను, నీవును నన్ను ఎరిగి ఉన్నావు, నీవేంటో నాకు తెలుసయ్యా, నేనేంటో నీకు తెలుసు. దేవుడు అంటూ ఉన్నాడు. మోషే యొక్క అనుభవము ఏంటి అంటే దేవునితో స్నేహము కలిగినటువంటి అనుభవము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం గమనించిన వారమైతే మోషే గారి యొక్క అనుభవము ముఖాముఖిగా దేవునిని ఎరిగినటువంటి అనుభవము. ఏమండి, ఎలాంటి అనుభవం అట? ముఖాముఖిగా
దేవునిని ఎరిగినటువంటి అనుభవము. చివరిగా 7వదిగా మనం గమనిస్తే మోషే గారి యొక్క అనుభవము ఏంటి అంటే లోకపరమైనది కోరుకోక పరసంబంధమైనది కోరుకున్నటువంటి అనుభవము. ఎవరిది? మోషే గారిది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సముఖములో చేరినటువంటి మనందరము కూడా ఈ మాటలు వినినటువంటి మనము, ఈ మాటలు ఆలకించినటువంటి మనము 7 విషయాలు దేవదేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యా, మోషే గారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని ప్రణాళికలో మోషే గారు ఉన్నారు. అంతేకాకుండా మోషే గారిని దేవుడు అంటున్నాడు, అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడంటూ ఉన్నాడు. మోషే గారితో దేవుడు అంటూ ఉన్నాడు, ఇతడు మిక్కిలి సాత్వికుడు అంటూ ఉన్నాడు. 4వదిగా మోషే మంచి ప్రార్థనాపరుడు. అంతేకాకుండా 5వదిగా మోషే దేవుని స్నేహితుడు. 6వదిగా మోషే ముఖాముఖి అనుభవము కలిగినటువంటి వ్యక్తి మోషే గారు. చివరిగా 7వదిగా మోషే గారు ఎలాంటి వారు అంటే లోకపరమైనది కాకుండా శాశ్వతమైన బహుమానాన్ని కోరుకున్నటువంటి వ్యక్తి. దేన్ని కోరుకున్నాడు? శాశ్వతమైన బహుమానాన్ని కోరుకున్న వ్యక్తి. అలాగుననే మనము కూడా జీవించాలి అని మోషే లోకాన్ని కోరుకోలేదు, శాశ్వతమైన బహుమానాన్ని కోరుకున్నాడు. మనము కూడా లోకమును కోరుకోక శాశ్వతమైనటువంటి బహుమానాన్ని కోరుకుని, పరలోకాన్ని కోరుకుని, దేవుని యొక్క సముఖములో నిత్యము జీవించే భాగ్యాన్ని మనం కోరుకుని భాగ్యం దేవదేవుడు మనెల్లరికను దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపుడైన యేసయ్యా, మీ ఘనమైన నామమును కొందనములు ప్రభువా. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు, అందును బట్టి నీకు వందనాలు. చెప్పబడినటువంటి ఈ మాటలన్నీ ప్రభువా మా వినికిడిలో నైనా మేము జ్ఞాపకము తెచ్చుకొని విని అయ్యా మా హృదయములో వీటిని ఫలింపచేయమని, అయా అటువంటి అనుభవాన్ని కలిగి జీవించు భాగ్యాన్ని దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత మరణాత మరణాత. దేవదేవుడే మనందరిని దీవించును గాక. ఆమేన్.